హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో ప్రతి ఒక్కరికి వర్షాకాలంలో ఎంతో ఇష్టమైనటువంటి బజ్జీ మిర్చి చేసుకుందాము. బయట స్ట్రీట్ స్టైల్లో లాగానే సేమ్ టేస్ట్ అండ్ స్ట్రక్చర్ వస్తుందండి. టేస్ట్ అయితే అల్టిమేట్ అని చెప్పవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. అంతేకాకుండా వర్షాకాలంలో ఫస్ట్ వేడివేడిగా తినాలనిపిస్తే ఫస్ట్ థాట్ వచ్చేది బజ్జీ మిర్చి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కంపల్సరీగా అందరూ ఇష్టంగా తినే రెసిపీ అని చెప్పవచ్చు. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ బజ్జీ మిర్చి తీసుకొని వాటర్తో నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మిర్చికి ఇలా ఘాటు పెట్టుకోవాలి. లోపల ఉన్న సీడ్స్ అనేది నేను ఇక్కడ తీయట్లేదు, మీకు ఇష్టం లేకపోతే తీయచ్చు, కానీ ఇవి తీసామంటే మరీ చప్పగా ఉంటాయి అన్నమాట. సో ఇదే విధంగానే రిమైనింగ్ ఉన్న బజ్జీ మిర్చి కూడా ఘాటు పెట్టేసుకోవాలి. లోపల స్టఫింగ్ కోసము సాల్ట్, ధనియాల పిండి రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మనం ఘాటు పెట్టేసుకున్నటువంటి మిర్చిలో స్టఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు చప్పగా లేకుండా ఉంటాయి, టేస్ట్ అనేది తగులుతుంది తినేటప్పుడు. ఇదే విధంగానే మన దగ్గర ఉన్న మిర్చికి అన్నిటికీ స్టఫ్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. ఇది ఆల్రెడీ జల్లించుకున్న పిండి అండి. 1 కప్పు శనగపిండికి తీసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూను వంట సోడా వేస్తున్నాను. ఈ వంట సోడా వేయడం వల్ల గుల్లగా వస్తాయి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వాముని ఇలా చేతిలో వేసుకొని క్రష్ చేసుకొని వేసుకోవాలి. వాము వేసుకోవడం వల్ల డైజెషన్కి హెల్ప్ అవుతుంది. సో ఇలా వేసుకున్న తర్వాత అన్నీ ఉప్పు కారం అంతా పిండికి బాగా పట్టుకునే విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటాం కదా, ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకు సాఫ్ట్గా అండ్ గుల్లగా వస్తాయి బజ్జీ మిర్చి అనేది. ఒకసారి అంతా బాగా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేయాలి. తర్వాత మనము పునుగులకు ఎలా అయితే పిండిని 1 డైరెక్షన్లో కానీ ఇలా బీట్ చేస్తూ కలుపుతాం కదా, సేమ్ అదే విధంగానే కలపాలి. ఇలా కలపడంలోనే ఉందండి, పిండి కలపడంలోనే మనకు ఆ సాఫ్ట్నెస్ కానీ గుల్లగా రావడం కానీ పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇలా బాగా కలుపుకోవాలి. మనకి వీడియోలో చూపించే విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే మనకు మిర్చికి కోటింగ్ అనేది బాగా పట్టుకుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం స్టఫ్ చేసుకున్నటువంటి మిర్చిని తీసుకొని ఇలా రోల్ చేసి కింద లాస్ట్లో కార్నర్లో ఉన్న పిండిని ఇలా సైడ్కి అన్నాము అంటే ఎక్స్ట్రా పిండి అనేది ఆయిల్లో పడదు. మనకు వేడిగా ఉన్నటువంటి ఆయిల్లో 1 బై 1 అన్నీ వేసేసుకోవాలి. ఆయిల్లో ఫ్రీగా పట్టే విధంగా వేసుకొని ఇలా 2 సైడ్స్ రెడ్గా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. చూడండి, మనకు బజ్జీ మిర్చి అనేది బయట బండి మీద ఒక సైడ్ లోపల ఉన్న మిర్చి అనేది కనిపిస్తూ ఉంటుంది కదా, సేమ్ అలానే వస్తుంది. టేస్ట్ కూడా గుల్లగా సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మనం పిండి కలపడంలోనే ఉంటుంది అంతా. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేశారంటే మీకు బయట కొనాల్సిన అవసరం ఉండదు. ఇంట్లోనే సింపుల్గా ఇలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. సో ఇలా రెడ్గా అయ్యేంత వరకు కాల్చుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ అదే విధంగానే రిమైనింగ్ ఉన్న బజ్జీ మిర్చి కూడా వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని రెడ్గా అయ్యేంతవరకు కాల్చుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇలా చేసేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. మీకు ఇంకొంచెం టేస్టీగా కావాలి అనుకుంటే మధ్యలో ఘాటు పెట్టేసి ఆనియన్స్, కొత్తిమీర, వేయించినటువంటి పల్లీలను స్టఫ్ చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఇలా జస్ట్ ఆనియన్స్ పైన చల్లేసుకొని లెమన్ పిండుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అస్సలు మర్చిపోలేరు, అంత పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.